బులెటిన్ చూద్దాం. అపోలో ఫార్మసీ పేరిట రోడ్ల పక్కన రక్త పరీక్షలు చేయడాన్ని వెంటనే ఆపాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆదోని ఎంఐజీ పార్క్ కాలువ పక్కన అపోలో కోటు వేసుకున్న వ్యక్తి రక్త పరీక్షలు చేస్తుండడాన్ని ప్రశ్నించగా ఎటువంటి సమాధానం రాలేదన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో జరగాల్సిన రక్త పరీక్షలు కాలువల పక్కన చేయడం నేరమని, దానివల్ల ప్రజలకు అనారోగ్యం వస్తే బాధ్యత ఎవరిది అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా షాపు బయట రోడ్లపైన మెడికల్ ఉత్పత్తులు అమ్మడాన్ని కూడా వ్యతిరేకించారు. అపోలో ఫార్మసీ పేరిట జరుగుతున్న ఈ అనారోగ్యకర వ్యాపారాన్ని అడ్డుకోవాలని వైద్యాధికారులను కోరారు. సారథ్యం తప్పు ఉంది వాళ్ళకి తప్పని కాదు. వాళ్ళు ఉండడం అసలు మెడికల్ అంటేనే కాలువల పక్కన కూర్చోబెట్టి బ్లడ్ టెస్ట్ ఏం తమ్ముడు ఇది డబ్బు కోసం ఏమైనా చేస్తారా మీరు? నీకన్నా సరే సార్ రోడ్డు హైజీన్ మిత్రులారా, ఎవరో ఒక అబ్బాయి అపోలో కంపెనీ షర్ట్ వేసుకొని కోట్ వేసుకొని రోడ్డు పక్కన కాలువల పక్కన బ్లడ్ టెస్ట్ చేస్తున్నాడు. మరి ఇది న్యాయసమ్మతమా కాదా? మరి అధికారులకు తెలిసాలి. ఇట్లా రోడ్డు పక్కన బ్లడ్ టెస్ట్ చేయడం అనేది ఎంత అనాగరికం ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా పరిశుభ్రమైన వాతావరణంలో బ్లడ్ టెస్ట్ చేయాలి తప్ప ఇలా రోడ్ల పక్కన చాలా చట్ట వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి అధికారులు. ఈ సంఘటన ఆదంలో జరిగింది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒక సామాన్యుడికి ఒక రూలు, పెద్ద కంపెనీకి ఒక రూలు ఉండరాదు. ఖచ్చితంగా ఎవరైతే అపోలో బ్యాచ్ చేసుకుని చేస్తున్నారో ఇందులో అపోలో కంపెనీ పాత్ర ఉంది లేదా లేకుంటే కొంతమంది వ్యక్తులు చేస్తున్నారా నిర్ధారణ చేసి ఇలాంటి అనాగరిక బ్లడ్ టెస్ట్లకు ముగింపు పలకాలని కోరుకుంటున్నాం. నూర్ అహ్మద్ ఎంహెచ్.